కత్తులు చైన్లు చూపించి రౌడీలా బతికాడు. ప్రస్తుతం పెళ్ళాం మీద మామ మీద జులుం చలాయిస్తూ ముప్పొద్దున మెక్కుతూ బతుకుతున్నాడు. ఈడే మధ్యలో మండేలా. ఇంకోటి వేయమంటారా? అది కూడా అడగాల. ఆ తిండి చెడు ఎలా తింటున్నాడు పందిలాగా 7 తొలాల ఎదవా. మేనల్డన్ని పిల్లల్ని ఇస్తే నా కూతురికి నరకం చూపిస్తున్నాడు. తింటేను ఎప్పుడో కడుపు పగిలిపోద్ది. నా కూతురికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో. ఒరే డిప్పా, ఓయ్ టైం ఎంత అయింది? 8:50. 8:50. 9 గంటలకల్లా వాళ్ళు వచ్చేస్తానన్నారా? 8:45 కల్లా రెడీగా ఉండమని చెప్పానా? ఈ మాత్రం వంట చేయడానికి ఇంత లేట్ ఎందుకు? ఎక్కేసిందిరా మీ బాబు కూతురు కొవ్వు బాగా ఎక్కేసింది. ఒకళ్ళ షూ ఒకళ్ళు డ్రెస్ తీసుకుని రెడీ అవ్వండి. అలాగే. నో టైం. చేయి దించు. నువ్వేంట్రా చూస్తున్నావు? చూడు. ఏంటి పని అయిపోయినట్టు చేతులు నిలబడ్డావేంటి? దిష్టి చుక్క పెట్టు. తుడిచినంత వరకు వెళ్ళి ఫ్యాన్ వెళ్ళి వేసేయి. కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. అదే అరే డిప్పా, సరిగ్గా 1 గంటకి భోజనానికి లేపండి. నిమిషం లేట్ అయిందా చచ్చారే. వాళ్ళు వచ్చేస్తారని తొందరపడుతుంటే ఏదైనా ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటారు అల్లుడు. ఏంట్రా నసుగుతున్నావు? వాళ్ళంటే నన్ను వరించి నా కల్లోకి వచ్చే దేవకన్యలరా. చిచ్చి 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 చిచ్చి, నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావురా. నేను ఉద్యోగం చేయడం ఏంట్రా? నన్ను ఇన్సల్ట్ చేసిన ఇంట్లో నేను క్షణం కూడా ఉండను. మా పుట్టింటికి వెళ్ళిపోతా, మా ఇంటికి వెళ్ళిపోతా. నేను ఎవడు ఆపి ఆగనంతే. ఇంత చిన్న మాటకి అలిగి వెళ్ళిపోతానంటే ఎలాగండి? మీరు లేకపోతే నేను బతకలేను. చెప్పు, ఆ విషయం మీ బాబు గడికి చెప్పు. నేను ఎండ్లో తిరిగితే ఏమవుతానే? నలబడిపోతాను కదా, డీ గ్లామర్ అయిపోతాను కదా. 2 పూట్ల కష్టపడి తిని నీ కోసం ఏసీ రూమ్ లో పడుకొని గ్లామర్ పెంచుతుంటే వీడు ఉద్యోగం చేయమంటావా? దండం పెడతాను నాన్న, మనకున్న ఆస్తి చాలు. ఆయన ఒక్క మాట కూడా అనకండి. అలాగే. రే డిప్ప, ఇది పట్టుకో. ఇది నా పుట్టింటి ప్రాపర్టీ. ఈ సంచికి దండం పెట్టుకుని అక్కడ ఉంది, అక్కడ పెట్టు. ఏంటను నిలబడ్డావంటే వెళ్ళు వంటదాయి. నువ్వేంట్రా అక్కడ పెట్టు. తొక్కలో పుట్టేళ్ళు, తడికల కాంపౌండ్, తాటాకల కొంప, సంచిలో చూస్తే అరిగిపోయిన బ్రష్, అయిపోయిన పేస్ట్, పెద్ద ఖజానా ఉన్నట్టు దీన్ని తగిలించుకొని లబోడ శంఖం ఊపుకుంటూ బరోడో మారదిలా బయలుదేరతాడు. ఏంట్రా సౌండ్ ఇస్తున్నావు? ఏం లేదు, వయసు వచ్చేసింది కదా, గ్యాస్ ప్రాబ్లం. గ్యాస్ ప్రాబ్లమ్? అవతల వాళ్ళు వచ్చే టైం అయిందిరా. రా కనరా మామా. అరే డిప్పా, సరిగ్గా పట్టుకో గొడుగు. అలాగే. వెంకటేశ్వర పెళ్లి చూపులకి వెళ్తున్నావు. నా లైఫ్ దీని మీద ఆధారపడి ఉంది. పెళ్లి చూపులు సక్సెస్ అయినాయనుకో, సగం చుట్టూ సింహాచలంలో, సగం చుట్టూ తిరుపతిలో ఇస్తాను మొక్కో. ఏంటి ఆశ్చర్యపోతున్నావు? నువ్వేంటే వీడి గుండె మీద దీపం పెడతాను మొక్కో. మాట్లాడవే తలకాయ ఉప్పు. రేయ్ కమాన్ ఫాలో. అలాగే. అబ్బు, మా వేషానికి తక్కువ లేదు. డోర్ దే. కూర్చోండి. గొడవేంట్రా? అక్కరా రా పక్కకి. డోర్ వేవే. ఈ సంబంధమైన కుదరాలని మంచి మనసుతో ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టక్క. అక్క ఏంట్రా తొక్క? ఏ చెల్లెని పిలవలేవా? నీకంటే ముందు పెళ్ళైనంత మాత్రాన్ని ముదరోళ్ళ కనపడుతున్నావా? మామ ఏమనుకోకే. ఓకే ఇట్స్ ఓకే. ఒరే డిప్పా, నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వెళ్ళు. ఏమే, నువ్వు ఎదురొచ్చి కొబ్బరికాయ కొట్టు. నువ్వు కుదుపులు లేకుండా పోనీ, ఈ లోపల కురికేస్తా. సరే.